వివాదాలు వస్తాయనే ఆనాడు ముందస్తు ఆలోచనతోని మన్మోహన్ సింగ్ గారు అందరి సూచనలు తీసుకొని నదీ పరివాహక నిర్వహణ కమిటీలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రెండు రాష్ట్రాల యొక్క నీటి కేటాయింపుల నుంచి నీళ్ల వినియోగం వరకు వివాదాల పరిష్కారం కోసము ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డును అపాయింట్ చేసింది. ఏ రాష్ట్రానికైనా సమస్య ఉంటే ఆ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి వెళ్ళి విన్నవించుకుంటే వాళ్ళ ఎదురుగున్న రాష్ట్రాన్ని వివరణ అడిగి ఆ అనుమానాలను నివృత్తి చేయడము లేకపోతే దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడానికి ప్రాజెక్టుల నిర్వహణతో పాటు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలంటే కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకోవాలని ఆ రోజు ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా కృష్ణా నదిలో ఉండే ప్రాజెక్టుల ప్రాతిపదికన నీటి విషయాలు చర్చకు వచ్చినప్పుడు 2015లో హరీష్ రావు గారు ఆనాటి ప్రభుత్వం అందరూ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మరి 811 టీఎంసీలను ఏ విధంగా మనం వాడుకోవాలి ఏంది అని చర్చ వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఈ ప్రభుత్వానికి ఆ రోజు విద్యాసాగర్ రావు గారు కూడా సభ్యులు, వారు సాగునీటి ప్రాజెక్టులకు సలహాదారులుగా ఉండే. వీళ్ళందరూ వెళ్ళి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో ఒక సంతకం పెట్టుకున్నారు. ఇది 18-19 జూన్ 2015 నాడు. ఏమని 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చి ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. కృష్ణానది పరివాహక ప్రాంతం 88%, 68% తెలంగాణ ప్రాంతంలో ఉంది, 32% ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది. కాబట్టి పరివాహక ప్రాంతం ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతానికే ఎంత పరివాహక ప్రాంతం ఉంటే నీటి కేటాయింపులు అన్ని జరగాలి. 68% తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాదాపుగా 555 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి, మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని ఫైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినాం. అయినా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు 2015లో సంతకం పెట్టిందే కాకుండా 2020లో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్కి వెళ్ళి. ఏమని మాకు 299 టీఎంసీలు చాలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని. దాదాపుగా 9.5 సంవత్సరాలలో మనకు కేటాయించిన 299 టీఎంసీలు కూడా ఏ రోజు తెలంగాణ వాడుకోలేదు. హైయెస్ట్ తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే, అది కూడా ఎప్పుడో ఒకసారి వాడుకున్నారు. ఈ 9.5 సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో కానీ, నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కావచ్చు, సీతారామసాగర్ కావచ్చు, ఇట్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి, నిర్మాణాలను పూర్తి చేయలేదు. దీనివల్ల మనం ఏవైతే కేటాయింపులు జరిగిన 299 టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. నిజంగానే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ 299 వాడుకోవడమే కాదు, మనకు 555లో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల లేకపోతే కల్వకుర్తికి నీటి కేటాయింపులు వచ్చినప్పుడల్లా వాళ్ళు అభ్యంతరాలు పెట్టేవాళ్ళు. మాకు కృష్ణా డెల్టా ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరించబడ్డది, మా ప్రాంతానికి మొత్తం మా స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు వాడుకున్నాకనే మిగులుతూనే తెలంగాణ తీసుకోవాలని ఒక వాదన తీసుకొచ్చి ఏ రోజు కూడా మన కేటాయింపుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు తీసుకోవడానికి అభ్యంతరం పెడితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరికి ఉండేది. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు ఆ దిశగా పనులు పూర్తి చేయలేదు. 9.5 సంవత్సరాలైనా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు అవే
వారసత్వం మనకు వచ్చింది. ఇప్పుడు మనము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలో, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నీటి కేటాయింపులను సాధించుకోవాలని. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన, దీనికి శాశ్వతమైన ఒక విధానాన్ని ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా కూడా మోడీ గారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి టెక్నికల్ కమిటీ, అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక అంశాలు చర్చించడానికి టెక్నికల్ ఆఫీసర్స్ కమిటీ, దీనిపైన చర్చించడానికి ఆఫీసర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్లతోని, ఆ పైన సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక మినిస్టర్ లెవెల్స్ కమిటీ, ఆ పైన అపెక్స్ కౌన్సిల్. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి జలశక్తి మినిస్టర్, మెంబర్స్గా 2 చీఫ్ మినిస్టర్స్ ఆర్ మెంబర్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఒకవేళ ఇక్కడ పరిష్కారం కానప్పుడు 2015లో ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగినప్పుడైనా, ఏదైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2026లో జరిగిందో అందులోనే ఎజెండా నంబర్ 5లో కేసీఆర్ గారు మాట్లాడింది కూడా స్పష్టంగా ఉంది. అందులో కూడా raised objection over the expert committee constituted by Government of India to address the issues of diversion of water from Godavari to Krishna River between the two states without prior consultation of Telangana, and pointed out conflict of interest with respect to some members. He requested for reconstitution of the committee as already requested. ఇందులోనే స్పష్టంగా చెప్పిండ్రు, మా అనుమతి లేకుండా, తెలంగాణ చర్చ లేకుండా, తెలంగాణతో సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్కు గోదావరి నీళ్లు మళ్లించడం పట్ల, ఆ కమిటీలో ఉండే సభ్యుల యొక్క తీరు పట్ల కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తన నిరసనను కూడా తెలియజేసిన విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్పారు. ఇంత క్లియర్గా ఉంటే పిల్లలకి 2016లో బంకచెర్ల రాసి ఇచ్చినట్టు నిన్నటి ప్రజెంటేషన్ పెట్టా. ఇది మీరు చూసిండ్రు. నిన్న వాళ్ళు ఏం ప్రజెంటేషన్ పెట్టిండ్రో కూడా ఒకసారి చూడండి. హెడ్డింగు నిన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి పెట్టిండ్రు. ఏం రాసిండ్రు పైన? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధానంపై ప్రతిపాదన. ఏమైనా ఉందా అందులో? అసలు పెన్నా గురించి ఉందా అందులో? ఇది హెడ్డింగ్ ఏం పెట్టిండ్రు? ఇంత పిచ్చి అబద్ధాలా, ఇంత చిల్లర రాజకీయాలా, ఇంత నీచంగా దిగజారాలా మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు రాసిన దాంట్లో కింద యాజ్ ఇట్ ఈజ్ నువ్వు తెలుగు అనువాదం చేసినావు. అలా ఎక్కడన్నా పెన్నా అనే పదం ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పదం ఉందా? ఇలా అసలు విషయాన్ని కొంచెం అండర్లైన్ చేయలేదు చూడండి లాస్ట్కు. ఇది ఏముందా కనబడుతుంది కొద్దిగా, అందులో క్లియర్గా అదే పెట్టాలి. బస్ బస్ సార్ 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 2 రాష్ట్రాల మధ్య అవగాహన భావంతో సమస్యలు చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. దాన్ని అండర్లైన్ చేయలేదు. ఎక్కడన్నా ఇందులో పెన్నా అనే పదం ఉందా? పక్కన ఇంగ్లీష్లో ఉంది, ఈ పక్కన తెలుగులో ఉంది. నువ్వు హెడ్డింగ్ ఏం పెట్టినావు? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రతిపాదన. అంటే ఇంత చిల్లర దివాలా కోరు దిక్కుమాలిన చిచ్చోర రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. పెట్టు, అసెంబ్లీ పెట్టు, నీ బట్టలు ఇప్పుతాం, మాట్లాడటం గట్టిగా. నీళ్ళేందో పాలేందో తేలుతాంప అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా. ఎవరు అబద్ధాలు మాట్లాడుతుందో, ఎవరు నిజాలు మాట్లాడుతారో మాట్లాడదాం అసెంబ్లీలో. మైక్ కట్ చేయగాడ మైక్ కట్ చేస్తాడు మళ్ళా. సరే, నెక్స్ట్ కెమెరా వాళ్ళ సైడ్ పెట్టాడు. మా మాణిక్యరావు మంచిగా చేస్తుండు. నన్ను చూపిస్తలేరు అసెంబ్లీలో. నేను మాట్లాడుతుంటే నా బొమ్మ కనబడదు, మైక్ కెమెరా తిప్పిస్తాడు. సరే, అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇది మీరు స్పష్టంగా చూసిండ్రు. కేసీఆర్ గారు ఆనాటి ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో పెన్నా నది ప్రస్తావన కానీ, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ముచ్చట కానీ ఎక్కడా అందులో ఒక మాట మాత్రం కూడా లేదు. పాయింట్ నెంబర్ 2, కేసీఆర్ గారు 2వ లెటర్ రాశారు. ఇది 2/10/2020 కేసీఆర్ గారు రాసిన లేఖ. 2/10/2020 ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రో కేసీఆర్ గారు కూడా చూడండి ఒకసారి. డియర్ శ్రీ గజేంద్ర షెకావత్ జీ కేంద్ర మంత్రికి రాశారు. ఏమని? యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ గురించి ఏం రాశారు? ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ వర్త్ noting that as per 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, Annexure 8, at least 3,000 TMC of water flows into the Bay of Bengal. After the utilization of both the states of Telangana and Andhra Pradesh, the erstwhile state of Andhra Pradesh itself allocated 65.13 of the Godavari waters to Telangana region. The 3,000 TMC of water flowing into the sea annually can be used as pro rata basis. Based on the total water requirement for irrigation, industry, drinking water, Telangana will use
1950 TMC water per year. Telangana will use 1950 TMC of water per year in comparison to present allocation of 967 TMC. ఎంత స్పష్టంగా చెప్పిండ్రు. ప్రస్తుతం ఉన్న 968 కాక ఈ 3000లో కూడా మాకు 1950 TMCల నీళ్లు మా హక్కు. అంటే 1950 ప్లస్ 968 అంటే 2918 TMCల నీళ్లు మా హక్కు అని కేంద్ర మంత్రి షెకావత్కు 2020లో కేసీఆర్ గారు రాసిన లెటర్. ఎంత? 2918 TMCలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ గారు రాసిన లేఖ మిస్టర్ రేవంత్ రెడ్డి ఫైల్లో ఉంటే తెప్పించుకొని చదువు. మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఈ లెటర్ తెచ్చిస్తారు, చదువు నువ్వు. ఇది ఒక ప్రూఫ్. అంటే ఆయన ఏం మాట్లాడతాడు? మొత్తం వదిలేసిండు. ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది. ఇదే విషయం నేను చెప్పిన. మొదలు ఏం చేసిండు? ఢిల్లీలో పోయి లేలే మాకు 1000 ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు, 500 కృష్ణాలు ఇయ్యి, 1000 గోదావరిలు ఇయ్యి, ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో, ఎన్నన్నా కట్టుకో. బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగినా, నువ్వు ఎవడివి? నువ్వు కేవలం కాపలదారుడివి. తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు. ఇది రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు, ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రతిపక్షం ఉన్నది. నువ్వెవడి 1000 TMC చేయడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకు.